ఇకపై చదువు పూర్తయ్యాక కాకుండా చదువులో భాగంగానే జర్మన్, జపనీస్ లాంటి విదేశీ భాషలపై శిక్షణ ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యమని చెప్పారు. సీడప్, ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సహకారంతో జర్మనీలో హెల్త్ కేర్ విభాగంలో ఉద్యోగాలు సాధించిన 14 మంది రాష్ట్ర యువతీ యువకులు ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. ఉద్యోగాలు సాధించిన వారిని లోకేష్ అభినందించారు. జర్మనీలో ఉద్యోగాల కోసం మొదటి బ్యాచ్ లో 171 మందికి శిక్షణ ఇవ్వగా వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారని, 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్లబోతున్నారని మంత్రి లోకేష్ వివరించారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేసుకుంటున్నారని, వారికి త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర యువత అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా వారికి శిక్షణ అందుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునేలా సీడప్, ఓమ్ క్యాప్ సంస్థల ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తామని లోకేష్ తెలిపారు.